వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు, కౌన్సిలింగ్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం అన్నమాట. జూలైలో ఆఫ్సెట్ కౌన్సిలింగ్ అని చెప్పి అయితే న్యూస్ పేపర్లో వేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఆఫ్సెట్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు. సో ఫస్ట్ వీక్ అయినా కావచ్చండి, సెకండ్ వీక్ అయినా కావచ్చు, కౌన్సిలింగ్ అయితే అప్పుడైతే కండక్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే కనుక ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకున్నాం, కానీ ఈ క్రమంలోనే జేఎన్టీయూహెచ్ తనిఖీలు కూడా పూర్తి చేసిందని చెప్పారు. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటి ఏదైతుందో అనుమతులు పొందిన కళాశాలల జాబితా ఈ నెల 30 నాటికి పంపిస్తామని చెప్పడంతో కౌన్సిలింగ్ ప్రారంభించలేదని చెప్పారు. సో కౌన్సిలింగ్ ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా వాళ్ళైతే వివరించడం అనేది జరిగిందన్నమాట. ఏఐసిటిఈ ఈ నెల 30వ తారీఖుకి మనకి కాలేజెస్ ఏవైతే అప్లై చేసుకున్నాయో అప్లై చేసుకున్న వాటికి గ్రాంటెడ్ ఏదైతే ఉన్నదో ఈ నెల 30వ తారీఖు అంటే జూన్ 30వ తారీఖుకి వాళ్ళు లిస్ట్ అయితే పంపిస్తానని చెప్పడం అయితే జరిగింది. సో అది వచ్చిన తర్వాత మరి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకున్నామని అయితే చెప్తున్నారన్నమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో అనేది కౌన్సిలింగ్ అనేది మీకు అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంజనీరింగ్ ఫీజుల విషయానికి వస్తే కనుక మనం ఫీజుల విషయం చూసుకున్నట్లయితే కనుక ఫీజుల నిర్ధారణపై 2-3 రోజుల్లో ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వనుందన్నమాట. అంటే 2-3 డేస్లో మనకైతే ఫీజెస్ ఎంత ఉంటాయి, ఏ కాలేజీకి సంబంధించి అని చెప్పి దాని మీద మనకైతే క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఈసారి జోషా కౌన్సిలింగ్ తరహాలోనే నమూనా అయితే పెడతామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో విద్యార్థులు దానివల్ల ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అలాగే అక్కడ వచ్చిన సీటు ఒక అంచనాకు వస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అవసరం